అప్పటికప్పుడు చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం కోకోనట్తో ఇలా కలర్ఫుల్ లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నా పేరు శైలు, శైలస్ కిచెన్ కి స్వాగతం. ఇక్కడ నేను ఎరడుపాటి బౌల్ అనేది తీసుకున్నాను. దీంట్లోకి నేను 1 కప్పు ఇక్కడ ఇలా కోకోనట్ పౌడర్ అండి, ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే 1 కప్పు మిల్క్ పౌడర్ ఇలా సమానంగా వేసుకుంటాను. అలాగే 3 టేబుల్ స్పూన్ ఇక్కడ షుగర్ పౌడర్ అండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మిల్క్ పౌడర్ వేసాం కదా, సో ఈ షుగర్ అనేది సరిపోతుందండి. అలాగే కొంచెం ఇలైచీ పౌడర్ వేస్తాను. ఇలా వేసుకొని పూర్తిగా అయితే కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా కలిసిపోయింది కదా. దీంట్లోకి నేను ఇక్కడ కొంచెంగా ఇలా పాలు అనేది కాచి చల్లార్చిన పాలండి ఇవి ఇక్కడ వేసుకొని ఇలా లైట్గా మిక్స్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా సరిపోతే కొంచెంగా వేసుకొని ఇలా కలుపుకోవాలి. మనం ఎలా అయితే చపాతీ పిండి కలుపుకుంటామో అలాగే ఇలా ముద్ద వచ్చేలా అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నేను 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తానండి, ఎందుకంటే నేను ఇక్కడ 3 కలర్తో లడ్డూలు అయితే చేయబోతున్నానండి. సో చూడండి, ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇక్కడ నేను కొంచెం ఎల్లో వేసాను, అలాగే ఇక్కడ గ్రీను, ఆ పైన ఇక్కడ కొంచెం రెడ్, ఇది ఫుడ్ కలర్ ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. సపరేట్గా ఏ ఉండక ఆ ఉండ ఇలా పూర్తిగా కలర్ మొత్తం కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని అయితే పెట్టుకుంటాను. ఆ పైన ఇక్కడ కొంచెంగా తుంచుకొని నేను వీటిని ఉండల్లా అయితే చేసుకుంటానండి. మీకు ఈ ఉండలు అనేది ఏ సైజులో కావాలో చూసుకొని ఆ సైజులో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో అన్ని లడ్డూల్ని ఇలాగే రెడీ చేసి పెట్టుకుంటాను. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా రెడీ అయితే చేసుకున్నాను. ఒకవేళ అలా కాకపోతే ఇలా కొంచెం చిన్నగా తీసుకొని అరిచేతుల మధ్యలో పెట్టి ఇలా రౌండ్గా తిప్పేసినా ఇలా మంచిగా అయితే వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి కోకోనట్ పౌడర్ అయితే తీసుకున్నానండి. ఈ పౌడర్ తీసుకొని ఈ లడ్డూలను అయితే ఇలా అద్దేస్తాను. ఇలా అద్దడం వల్ల మనకి స్వీట్ షాప్ లుక్ అయితే వస్తుంది. బయట షాపుల్లో కొనే బదులు మనమే ఇంట్లో ఇలా హెల్దీ వేలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో బయట ఫుడ్ కంటే మన ఇంట్లోది హెల్దీ కదా, సో మీరు కూడా ట్రై